హలో ఎవ్రీవన్, మీ అందరి కోసం అయితే ఒక బెస్ట్ సూప్ తీసుకొని రావడం జరిగింది. ఇదైతే వెయిట్ లాస్ సూప్. ఏంటి, చికెన్, ఎగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రోటీన్ కదా, మీరేంటి వెయిట్ లాస్ అంటున్నా, ఈ ప్రోటీన్ తోటే కదా మనం తింటే వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో అయితే చూసే ఉంటారు, వెల్లుల్లి, అల్లం, చిన్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర అయితే ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను. ముందు కడాయిలో అయితే చికెన్ అయితే వాటర్ లేకుండా ఏంపేసి పక్కా పెట్టుకున్నాను. అదే కడాయిలో ఆయిల్ వేసేసి వెల్లుల్లి, జింజర్ అండ్ చిల్లీ అయితే వేసేసి బాగా వేగాక నేనైతే అదేంటి స్వీట్ కార్న్ వేసాను. స్వీట్ కార్న్తో పాటు క్యారెట్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి, అందులోనే రిచ్ ప్రోటీన్ అయితే ఉంటుంది అని చెప్పి నేను వినడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేశాను. మీరు ఒకసారి చూడండి, రెడ్డిష్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూరగాయలు ఎప్పుడైనా సరే అంతా బాగా ఫ్రై అవ్వడం వల్ల వాటిలో ఉన్న ప్రోటీన్ అనేది వెళ్ళిపోతుంది అని చెప్పి నేను వినడం జరిగింది. కాబట్టి అండ్ నేను ఎక్కువ ఫ్రైస్ తినడం అలవాటు చిన్నప్పటి నుంచి, కానీ ఈ మధ్య అయితే ఫ్రైస్ని తగ్గించేసి కర్రీస్ లాగా చేసుకోవడమే జరుగుతుంది. అండ్ ఇందులో అయితే వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసాక దీంట్లోకి వాటర్ ఏంటంటే కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నారు. కార్న్ఫ్లోర్ ఎందుకు యూజ్ చేస్తున్నారో, అసలు హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పి అనుకోవచ్చు. అవును, కార్న్ఫ్లోర్ హెల్త్కి మంచిది కాదు, ఇది నిజమే. నేనంతా యాక్చువల్ అయితే ఈ వీడియోని చేసేది చూపెట్టడానికి కాబట్టి దీంట్లో నేను కొంచెం సోయా సాస్ లిటిల్ బిట్, కాకపోతే ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. కానీ యాక్చువల్ అయితే నేను లిటిల్ బిట్ సోయా సాస్ మాత్రమే యాడ్ చేస్తాను. దీంట్లో కార్న్ఫ్లోర్ కూడా కొంచెమే, లిటిల్ బిట్ అంటే లిటిల్ బిట్ అంతా యాడ్ చేసేసి, అండ్ పెప్పర్ మెయిన్గా ఏదైనా చికెన్ వాసన, ఎగ్ వాసన అనేది, నీసు వాసన రాకుండా ఉండడానికి పెప్పర్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ పెప్పర్ వల్ల మనకు హార్ట్కైనా వెల్లుల్లి వల్ల కూడా మన హార్ట్కి అయితే చాలా మంచి జరుగుతుంది. సో వెల్లుల్లి ఎక్కువ తినడం వల్ల డైలీ 1-2 అయితే ఖచ్చితంగా, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి ప్రతిరోజు అన్నంలో 1-2 అయితే తినడం స్టార్ట్ చేయండి. మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా అయితే షుగర్ అస్సలు తీసుకోకండి. షుగర్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు షుగర్ ప్లేస్లో అయితే బెల్లం తీసుకోవచ్చు. బెల్లం అయితే చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు రీసెంట్గా అయితే బెల్లం టీ, బెల్లం అన్నీ బెల్లంతో చేస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంత టేస్టీగానే ఉంటుంది బెల్లం. ఆ ఊకే షుగర్ వాడడం వల్ల దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి కూడా బాడీ అనేది వెయిట్ అనేది గెయిన్ అవ్వడం జరుగుతుంది. షుగర్ని ఎప్పుడైతే మనం అవాయిడ్ చేస్తామో మనం వెయిట్ లాస్ అవ్వడం కూడా ఈజీగా జరుగుతుంది. తిండిని మాత్రం ఎక్కడ కూడా ఆపకండి, ముందే చెప్తున్నాను. ఎందుకంటే తిండి ఆపడం వల్ల వెయిట్ లాస్ అవ్వరు. గాలి అనేది పట్టేసి యాసిడిటీ, అల్సర్ లాంటివి ఫామ్ అవుతాయి. కాబట్టి మీరు టైం టు టైం ఫుడ్ తినండి, కాకపోతే తీసుకునే దాంట్లో ప్రోటీన్ అనేది ఉండడానికి చూసుకోండి. అలా అయితే వెయిట్ లాస్ అవుతారు. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. హార్ట్కి కూడా చాలా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ అయితే హార్ట్ వర్కే వస్తున్నాయి. కాబట్టి మీరు కొంచెం కంట్రోల్లో చేసుకుంటే బాగుంటుంది. నేను అందరికి చెప్తాను, కానీ నేనైతే పాటించడానికి ఆలోచిస్తున్నాను. మా హస్బెండ్కి అందరికీ నేను రిచ్ ప్రోటీన్ ఫుడ్ అయితే పెడుతున్నాను, కానీ నేను కూడా ఈ మధ్య అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, లాస్ట్కి అయితే నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేశాక ఒక ఎగ్ని అయితే పలగొట్టేసి దాంట్లో అయితే వేయడం జరిగింది. వేసాక కొంచెం ఒక 10-15 మినిట్స్ అలా ఉంచేసాక కొంచెం కొరియాండర్ అయితే గార్నిష్ కోసం వేసేసి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూసేస్తే మీకైతే సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఈ సూప్ని తాగడం వల్ల జస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్లో 5 kgs అయితే ఈజీగా తగ్గుతారు. ఇదైతే నా మాట. ఎందుకంటే దీంట్లో చాలా అంటే చాలా మన బాడీకి కావాల్సినవన్నీ ఉన్నాయి. చికెన్ హార్ట్ అండ్ సోర్స్ సూప్ మీరు ఒకవేళ ఇంట్లో చేసుకుని ఓపిక లేకపోతే రెస్టారెంట్లో ఉంటే ఒక్కసారి వెళ్ళి తాగి టేస్ట్ అయితే చూడండి, ఎంత బాగుంటుందో. ఇంకోసారి తాగాలి అనిపిస్తుంది. ఈ సూప్ని అయితే నేను మా హస్బెండ్కి, నాకు, మా కన్నయ్యకి అయితే చేసుకోవడం జరిగింది. ఎంత బాగుందో. మీరైతే ఇలానే సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.